హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చక్కని విషయాన్ని మహాభారతానికి సంబంధించి తెలుసుకుందాం. మహాభారతం 18 పర్వాలు అంటే 18 భాగాలుగా విభజించబడింది, వివరించబడింది. హస్తినాపురం కురు సామ్రాజ్యానికి రాజధాని. ఇక కురు సంగ్రామం ముగిసిన తర్వాత ఉత్తరాభిమన్యుల కుమారుడు పరీక్షిత్తు, ఈయన రాజ్యాన్ని చేశాడు. ఆ తర్వాత అతని కుమారుడు జనమేజయుడు. పరీక్షిత్తు తక్షకుడు అనే పాము వల్ల చనిపోయాడు. పరీక్షిత్తు వారసునిగా జనమేజయుడు హస్తినాపురానికి రాజయ్యాడు. తండ్రి మరణానికి ఒక పాము కారణమైందని అతనికి కోపం వచ్చి ఈ ప్రపంచంలో పాములే లేకుండా చేస్తా అని సర్పయాగం చేయడం మొదలుపెట్టాడు. యజ్ఞగండంలో ఎక్కడెక్కడి నుంచో పాములు వచ్చి పడి బూడిదిగా మారిపోతున్నాయి. ఈ యాగం గురించి తెలిసి తక్షకుడు భయపడ్డాడు. ఇంద్రుని శరణు వేడాడు, కాపాడమని ప్రార్థన చేశాడు. సర్పయాగం జరిగే చోట తక్షకాయ స్వాహ అని మంత్రం పఠింపబడింది. దానికి తక్షకుడు వచ్చి హోమంలో పడి చావాలి. కానీ ఇంద్రుడి కారణంగా తక్షకుడు రాలేదు. విషయం అర్థమైంది ఋషులకి. అప్పుడు ఋషులు సహేంద్ర తక్షకాయ స్వాహ అని పఠించారు. అంటే ఇంద్రుడితో సహా వచ్చి తక్షకుడు హోమగుండంలో పడిపోవాలి అని పఠించారు. అప్పుడు ఇంద్రుడు కూడా భయపడ్డాడు. తక్షకుని వదిలి వెళ్ళిపోయాడు. తక్షకుని కాపాడేందుకు ఆస్తికుడు అనే ఒక మహర్షి వచ్చాడు. ఈ మహర్షి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. వాసుకి సర్పజాతికి రాజు. మనుషులు మాత్రమే కాదు, సృష్టిలో సర్వ ప్రాణికోటి కూడా కాపాడబడాలి. అలా జరిగితేనే ఆహార చక్రం బాగుంటుంది. జరత్కారుడు అని ఒక మహర్షి ఉండేవాడు. అతను గృహస్థాశ్రమం స్వీకరించాలి అని వారి పెద్దలు నిర్ణయించారు. అన్ని వేదాలు చదివిన గొప్ప వ్యక్తి ఆయన. కానీ కటిక పేదరికం అనుభవిస్తున్నాడు. అంత పేదవానికి పిల్లను ఎవరిస్తారు? పైగా జరత్కారుడికి ఒక కోరిక ఉంది. అతని పేరు ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని. అతని పేరు జరత్కారుడు కదా, అదే పేరు గల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అతని కోరిక. విచిత్రం, అతని కోరిక ప్రకారం కన్య దొరికింది. సర్పరాజు వాసుకి చెల్లెలి పేరు జరత్కారి. వాసుకి వారిద్దరికి పెళ్లి చేశాడు. వారిరువురికి పుట్టిన బిడ్డే ఈ ఆస్తిక మహర్షి. ఈయన చిన్న వయస్సు నుంచి గొప్ప తపస్సంపన్నునిగా పేరు పొందాడు. ఈ ఆస్తికుడు చిన్న వయసులో ఉన్న సమయంలోనే ఈ జనమేజయుడు సర్పయాగం చేస్తున్నాడు. వాసుకి ఆస్తికుని పిలిచి తక్షకుని కాపాడమని కోరాడు. ఆస్తికుడు జనమేజయుడు చేస్తున్నటువంటి ఆ యాగశాల వద్దకు వెళ్ళాడు. గొప్ప తేజస్సుతో వెలుగొందుతున్న ఆ బాలుడిని జనమేజయుడు గౌరవంగా ఆహ్వానించాడు. మనకన్నా చిన్నవారైనా విద్యార్థులైతే గనక వారిని గౌరవించడం మన సాంప్రదాయం. ఆస్తికుడు చెప్పినటువంటి ఆధ్యాత్మిక విషయాలు జనమేజయునికి చాలా ఆనందాన్ని కలిగించాయి. ఏం కావాలో కోరుకోమని ఆస్తికుని వేడుకున్నాడు జనమేజయ మహారాజు. వెంటనే ఆస్తికుడు ఈ యాగాన్ని ఆపు అన్నాడు. తక్షకుడు మీ తండ్రిని విధివ్రాతచే చంపవలసి వచ్చింది. విధిని మార్చడం ఎవరి తరం కాదు కదా, దానికోసం సర్పజాతి మొత్తాన్ని నాశనం చేస్తాను అనడం తప్పు కదా అని ఆస్తికుడు
హితబోధ చేశాడు. జనమేజయుడు యాగాన్ని నిలిపివేశాడు. తక్షకుని ప్రాణాలను ఈ విధంగా ఆస్తికుడు కాపాడాడు. ఈ సమయంలో వ్యాసుల వారు కొన్ని మంత్రాలని వివరించారు. ఆస్తిక మహర్షిని తలుచుకొని ఈ వ్యాసుల వారు చెప్పినటువంటి మంత్రాలను జపిస్తే ఎంతటి సర్పమైన కాటు వేయకుండా పక్కకి తొలగి వెళ్ళిపోతుందంట. ఈ సర్పయాగానికి వ్యాసుల వారు కూడా వచ్చారు. జనమేజయుడు వ్యాసుల వారిని సాదరంగా ఆహ్వానించారు. అప్పుడు జనమేజయుడు వ్యాసుల వారిని ఒక కోరిక కోరాడు. ఓ మహానుభావ, మా పూర్వీకుల చరిత్ర తెలుసుకోవాలని ఉంది. కురుపాండవులను ప్రత్యక్షంగా దర్శించిన వారు మీరు చెబితే ఆ చరిత్ర తెలుసుకోవాలని ఉంది అన్నాడు. అది విని వ్యాసుల వారు, నువ్వే కాదు, ఆ ఇతిహాసాన్ని ఎవ్వరు విన్నా ధన్యులవుతారు. అయితే భారతాన్ని నేను నా 4 ప్రియ శిష్యులకు బోధించాను. వారు పైల, జమిని, సుమంత, వైశంపాయనుడు. వారిలో ఒకరైన వైశంపాయనుడు నాతో ఉన్నాడు. ఆయన భారతగాథను నీకు వినిపిస్తాడు. అలా జనమేజయునికి వైశంపాయనుడు వినిపించినదే తరతరాలుగా మనము విని తరిస్తున్న భారత గాథ. మరొక మంచి సేకరణాంశాలను మీ ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తాను. బాయ్ ఫ్రెండ్స్.